మీ బిడ్డ విషయంలో మంచి భవిష్యత్తు దాచిపించాడు దేవుడు. నమ్ముతున్నావా? ఇస్తున్నారా? చూడండి, ఈ బిడ్డ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, మీ సిస్టర్ చెల్లెలు ఉందా అని ప్రభుని అడిగారు. ఎందుకంటే ఒక ఆది ఘట సర్పంలాగా శాపం వీళ్ళ కుటుంబంలో వెంటాడుతూ వచ్చాయి. వాళ్ళ అక్కను మింగేసింది, చెల్లిని మింగేసింది. ఇప్పుడు ఈ బిడ్డ మీద మీ అమ్మ వీళ్ళ కుటుంబం విషయంలో ఇప్పుడు నేను చెప్పింది నిజమేనా? ఇవన్నీ చెప్పమ్మా ఒకసారి సాక్ష్యం. నాకేమైనా చెప్పావా నువ్వు? నన్ను ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినవని నిజమేనా? చెల్లైతే 7 సంవత్సరాల క్రిందట భార్య భర్త మంచి గొడవలతో భార్య చంపేశారు. చూడండి, అక్క అయితే సంతోషంగా ఉందో లేదో తెలియదు కానీ అక్కడ నువ్వు ఫోన్ చేసి కనుక్కో, 3 సమస్యలతో బాధపడుతుంది. విషయంలో చాలా బాధపడుతుంది అక్క. అదొకటి. అప్పుల సమస్యలతో బాధపడుతుంది. అదొకటి. చాలా విస్తారమైన అప్పులతో బాధపడుతుంది. ఇంటిలో కూడా నమ్మదలేదు. చప్పట్లు కొట్టి దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు, వచ్చే నెలలో తీసుకుంటారా బిడ్డ? ఖచ్చితంగా విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు అధికారం చెప్పున నీకు కూడా ఒకసారి ఈ థాట్స్ వచ్చేవే లేవా? కాదు, ఈ ఆలోచనలు వచ్చేవా లేదా? అది చెప్పడానికే ఇప్పుడు నేను వీడియో తీయమన్నాను. చూడండి, వీళ్ళు ఫ్యామిలీలో వచ్చే గొడవలు వస్తున్నప్పుడల్లా సూసైడ్ స్పిరిట్, ఆ దురాత్మ ఈ బిడ్డని కూడా వేధించేది. అవునా కదా? ఇక నుంచి నీకు అదేం ఉండదు. స్వస్థత పొందుకుని విడుదల పొందుకుంటున్నావు.